హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 12వ వారం ఓటింగ్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 12th వీక్ ఓటింగ్ రిజల్ట్స్. నామినేషన్స్లోకి అందరూ వచ్చారు. కెప్టెన్ అవడం వల్ల రీతు చౌదరి ఒక్కటి రాలేదు. ఆల్మోస్ట్ 8 మెంబర్స్ నామినేషన్స్లోకి వచ్చారు. సో అందరూ వచ్చారు కాబట్టి ఎవరు విన్నర్ అవుతారు అనేది మనం ఈ వీక్ నుంచే డిస్కషన్ స్టార్ట్ చేయొచ్చు. మొత్తం ఈరోజు ఎపిసోడ్ చూస్తుంటారు. గోలగోలగా ఉంది. అందరూ గొడవలు పెట్టుకున్నారు. రైవల్రీ స్టార్ట్ అయినాయి. ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళు ఇచ్చిన హింట్స్ 100% దాన్ని అప్లై చేసే పనిలో పడ్డారు కంటెస్టెంట్స్ మొత్తం. సో ఓటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారు, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు ఓటింగ్ రేంజ్ ఎట్లా ఉంది, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు మొత్తం డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నామినేషన్స్ జరుగుతున్న ప్రాసెస్లో సంజన అలాగే రీతు ఇద్దరు చాలా బాగా పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయారు. సంజన గారు ఏది పడితే అది మాట్లాడేశారు. ఇమ్మాన్యుల్ ఆపడానికి ట్రై చేశాడు. అట్లాగే కళ్యాణ్, డెమాన్ వీళ్ళిద్దరు కూడా పీక్ చాలా హ్యూజ్ కొట్టుకునేదాకా వెళ్తారా అన్నంత దాకా వెళ్ళిపోయారు. వాళ్ళు ఏవో వర్డ్స్ కూడా యూజ్ చేశారు. అవి నేషనల్ టెలివిజన్లో యూజ్ చేయకూడని వర్డ్స్. ప్రస్తుతానికి అయితే మనకి ప్రోమోలో కానీ లైవ్లో కానీ అవి మ్యూట్ చేయడం జరిగింది. కొన్ని కట్ చేసేసారు కూడా. వీకెండ్లో ఎవరికైనా రెడ్ కార్డు పడుతుందా దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సో అది ఓటింగ్ అనాలిసిస్లో ఎవరు టాప్లో ఉన్నారనేది ఇప్పుడు చూద్దాం. తనుజ గారు యాజ్ యూజువల్ ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో టాప్లో ఉన్నారు. ఇన్ని వారాలుగా నామినేషన్స్లోకి వస్తున్నారు. లాస్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఒక్కటే రాలేదు. ఈ వీక్ వచ్చారు. ఈ వీక్ టాప్ ప్లేస్లో ఉన్నారు. కారణం తనకున్న ఒక మంచి ఫ్యాన్ బేసు, అట్లాగే తన ఫ్యామిలీ ఎపిసోడు, అట్లాగే సీరియల్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు మొద్ద బంగారం డైలాగ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. సీరియల్ ఆడియన్స్ ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యారు. సో దీని ద్వారా తనుజ ఓటింగ్ హ్యూజ్గా ఇంక్రీజ్ అయ్యింది. యాజ్ యూజువల్ తనకి పడే ఫస్ట్ ప్లేస్ ఓటింగ్ అట్లాగే పడుతుంది. ఇంకా సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ పడాల ఓటింగ్ హ్యూజ్గా ఇంక్రీజ్ అయ్యింది. చాలా ఎక్కువ అని చెప్పచ్చు. ఆల్మోస్ట్ తనుజకి రీచ్ అయిపోయాడు. ఈ పర్టికులర్ వీక్లో ఇవాళ జరిగిన ఎపిసోడ్ లాగా జరిగితే కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేస్కి వచ్చినా కూడా మనం షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. అవకాశం కళ్యాణ్కి వచ్చింది. ఎప్పుడైతే ఫ్యామిలీ వచ్చి హింట్స్ ఇచ్చారో అట్లాగే మిగతా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎవరెవరు టాప్ 5లో ఉంటారని పెట్టారో కళ్యాణ్ పడాలకి రైవల్రీ గురించి అర్థమైంది. సో తను ఇన్ని రోజులుగా సైలెంట్గా సాక్రిఫైజెస్ అని ఏదైతే మాట్లాడాడు చేశాడో ఈరోజే పర్టికులర్ ఎపిసోడ్లో కరెక్ట్ పాయింట్స్ మాట్లాడాడు. అయితే కొంచెం సీరియస్ అయ్యాడు. బాగా కొంచెం అగ్రెసివ్నెస్ కనిపించింది. అది ఎలా రియాక్షన్ ఉంటుంది నాగార్జున సార్ నుంచి వీకెండ్లో చూడాలి. బట్ అయితే ఓటింగ్ అయితే మటుకు హ్యూజ్గా ఇంక్రీజ్ అయ్యింది. తనుజ సింగిల్ విన్నర్ అవుతారేమో అని అందరూ అనుకున్నారు. వారు వన్ సైడ్ అయితే ఖచ్చితంగా కాదు. తనుజనా, కళ్యాణ లేదా ఇంకెవరైనా ఇమ్మాన్యుల్, డెమానా ఎవరైనా అవ్వచ్చు. బట్ ఇప్పుడైతే అవకాశం వచ్చింది. కళ్యాణ పడాలకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ వెరీ లెస్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. ఈక్వల్ ఓటింగ్ దాకా వెళ్ళిపోయాడు తనుజకి. చూద్దాం పర్టికులర్గా నెక్స్ట్ డే ఆ తర్వాత ఎలా అయితే తన ఓటింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాడనేది. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మనం పర్టికులర్గా ఈ వీక్ చూడాలి. ఇప్పటికైతే సెకండ్ ప్లేస్లో కంటిన్యూ అవుతున్నాడు. థర్డ్ ప్లేస్లో ఇమ్మాన్యుల్ ఉన్నాడు. ఫస్ట్ 2 ప్లేసెస్ ఓటింగ్ పర్సంటేజ్తో కంపేర్ చేసుకుంటే ఇమ్మాన్యుల్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. సో వాళ్ళిద్దరికి పోటీ అంటే ఖచ్చితంగా కాదని చెప్తాను. కానీ ఇమ్మాన్యుల్ ఓటింగ్ కూడా చాలా బాగుంది. 10 వారాల తర్వాత నామినేషన్స్కి వచ్చిన తర్వాత కూడా టాప్ 3 మెయింటైన్ చేస్తున్నాడు. ఒకటి తన మైండ్ గేమ్ బాగా ఆడుతున్నాడు. ఫిజికల్ టాస్క్లో బాగా ఆడుతున్నాడు. ఎక్కడ తన బెస్ట్ ఇవ్వాలో అక్కడ బెస్ట్ ఇస్తున్నాడు. కానీ ఎంటర్టైనర్ కాబట్టి తనకు ఓటింగ్ తక్కువ ఉంది. ఈ పర్టికులర్ వారాల్లో తనుజ కానీ కళ్యాణ్ కానీ బాగా బ్యాడ్ అయితే పబ్ ఆడియన్స్లో ఇమ్మాన్యుల్ దాన్ని క్యాష్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలా ద్వారా ఇమ్మాన్యుల్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఈ ప్లేసెస్ ఎలా ఉన్నాయో అలాగే ఉండే అవకాశం కూడా ఉంది. టాప్ 3లో ఇమ్మాన్యుల్ ఉన్నాడు. ఇక 4th ప్లేస్లో డెమాన్ ఉన్నాడు. ఈ పర్టికులర్ వారంలో డెమాన్కి త్రూ ఫ్యామిలీ హింట్స్ బాగా వచ్చినాయి. అట్లాగే ఫ్యామిలీ ఎపిసోడ్ కూడా డెమాన్కి బాగా ప్లస్ అయ్యింది. డెమాన్ ఓటింగ్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. డెమాన్ హ్యూజ్ ఓటింగ్ పడుతుంది. చూద్దాం ఇప్పుడు ఏదైతే కళ్యాణ్ వర్సెస్ డెమాన్ జరిగిందో అది వీకెండ్కి ఎలా నాకు సార్ రియాక్ట్ అవుతారు. ఎందుకంటే అక్కడ కొన్ని ఓట్స్ వాళ్ళు మాట్లాడినట్టు మనకు మ్యూట్ చేశారు. ఉంది సిచ్యువేషన్ అయితే జరిగింది ఆ రేంజ్లో. డెమాన్ 4th ప్లేస్లో ఉన్నాడు. ఈ వీక్ సేఫ్. ఈ ఫస్ట్ 4 పీపుల్ సేఫ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే లాస్ట్ 4 మెంబర్స్ 100% డేంజర్ జోన్లో ఉన్నారు. వారు ఎవరనేది ఇప్పుడు చెప్తాను. ఇక 5th ప్లేస్లో భరణి గారు ఉన్నారు. నాగబాబు గారు వచ్చిన తర్వాత భరణి గారు ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. ఇక లాస్ట్ వీక్ భరణి గారు నామినేషన్లో మాట్లాడిన పాయింట్స్, ఈ వీక్ నామినేషన్లో మాట్లాడిన పాయింట్స్ భరణి గారికి హ్యూజ్ ప్లస్ అవకాశం ఉంది. దానికి తోడు వాళ్ళిద్దరూ తనూజ అండ్ దివ్య వాళ్ళు మాట్లాడుకుంటూ భరణి గారిని ఏదైతే లాగుతున్నారో అది కూడా ఆడియన్స్కి భరణి గారికి
ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఓటింగ్ అయితే భరణి గారికి పడుతుంది. బట్ డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. ఆయన హౌస్‌లోనే ఉండాలనుకునే వాళ్ళు ఓట్ చేసుకోండి. ఇక సిక్స్త్ ప్లేస్‌లో సుమన్ శెట్టి అన్న ఉన్నాడు. సుమన్ శెట్టి అన్న ఎవ్రీ వీకు ఆయన ఎంత ఇవ్వగలుగుతాడో అంత ఇస్తున్నాడు. కానీ ఇంకా ఆయన గేమ్ ఇంప్రూవ్ అవ్వాలి. లేదంటే ఈ వీక్ అయితే ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశం తక్కువనే చెప్తాను. కానీ డేంజర్ జోన్‌లో ఉన్నాడు. ఆయన హౌస్‌లోనే ఉండాలనుకునే వాళ్ళు ఆయనకు మీరు ఓట్ చేసుకోండి. ఇంక లాస్ట్ 2 ప్లేసెస్‌లో 100% డేంజర్ జోన్‌లో సంజన గారు, అట్లాగే దివ్య గారు ఉన్నారు. దివ్య గారు అయితే లాస్ట్ వీక్ ఆడియన్స్ ఓట్స్‌తో ఎలిమినేట్ అవ్వాలి. బట్ ఏ పాయింట్ కోసం అయితే బిగ్ బాస్ టీమ్ సేవ్ చేశారో అది ఈరోజు జరగలేదు. దివ్య గారు, తనుజ గారు కలిసిపోయారు. హగ్ చేసుకుని ఏదైతే గొడవ పడతారో అనుకుని సేవ్ చేశారో అది జరగట్లేదు. పైగా భరణి గారు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఫైనల్‌గా మీరు అన్నట్టు పెట్టారు. వీళ్ళిద్దరూ కలిసిపోయి భరణి గారిని కాస్త కొంచెం బక్రాన్ చేశారేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో భరణి గారికి ఎటు చూసుకున్న పాజిటివ్ అవుతుంది. బట్ ఇక్కడ దివ్య గారికి కూడా నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే నామినేషన్ కూడా ఆవిడ ముందు సీక్రెట్ నామినేషన్‌లో భరణి గారిని చేశారు. చూద్దాం. దివ్య గారు అయితే డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఈ సంజన విషయానికి వస్తే సంజన గారు ఈ వీకెండ్ ఖచ్చితంగా నెగిటివ్ అవుతారు. 100% నెగిటివ్ ఎపిసోడ్ ఈరోజు జరిగిన నామినేషన్ ఎపిసోడ్. చాలా బ్యాడ్ వర్డ్స్ వదిలేశారు. అవి మాట్లాడకూడదు. ఇమ్మాన్యుయల్ కూడా చెప్పాడు అవి వెనక్కి తీసుకోండి, అవి తప్పని. ఎంతవరకు నెగిటివ్ అవుతుందనేది చూద్దాం. ఇద్దరికీ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మనం చూడాలి. ఇంకా ఈ పర్టికులర్ వీక్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఎవ్రీడే ఎక్స్ కంటెస్టెంట్స్ ఇద్దరు హౌస్లోకి వస్తారు. వాళ్ళు హింట్స్ ఇస్తారు. వాళ్ళ ద్వారా ఏం జరుగుతుందంటే ఎవిక్షన్ పాస్ అనమాట. డైరెక్ట్గా నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే టాస్కులు పెడతారు ఈ వారం. అట్లా ఈ రేపు ఎపిసోడ్లో ప్రజెంట్ నడుస్తున్న ఎపిసోడ్లో ప్రియాంక జైన్, గౌతమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళిద్దరు వస్తారు. ఇది వాళ్ళ ఓటింగ్ అనాలిసిస్ వీడియో. మళ్ళీ రేపు ఓటింగ్లో ఎవరెవరు ప్లేసెస్లో ఉన్నారనేది రేపు ఇంకో వీడియో అప్డేట్ చేస్తాను. ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసుకోండి. అలాగే ఒక వీడియోకి ఒక లైక్ చేయండి. ఇది వాళ్ళ ఓటింగ్ అనాలిసిస్ వీడియో. మళ్ళీ రేపటి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.